వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన సీఎం పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు చంద్రబాబు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం వినతి పత్రం అందించారు. తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి పూర్వోదయ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పూర్వోదయ పథకంలో బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశాతో పాటు ఏపీని కేంద్రం ఎంపిక చేసింది. పూర్వోదయ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం నిర్మలా సీతారామన్ కు వివరించారు. రాయలసీమలో హార్టికల్చర్ ప్రోత్సాహానికి ప్రణాళికలు రూపొందించినట్లు చంద్రబాబు వివరించారు. ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటల ప్రోత్సాహానికి ప్రణాళికలు రూపొందించామని కేంద్ర మంత్రికి వివరించారు. కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అలాగే ఈ రంగాల్లో పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని కోరారు చంద్రబాబు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని, ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా భారీగా నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో త్వరలో ప్రభుత్వ, రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. రాజధాని అమరావతిలో ఒకేసారి 12 బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్క్యాబ్, కెనరా, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ కార్యాలయాలకు 25 సెంట్ల చొప్పున ఒకే చోట స్థలం కేటాయించారు. ఆప్క్యాబ్ 2 ఎకరాలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 3 ఎకరాల భూమి కేటాయించారు. ఆయా బ్యాంకుల కార్యాలయాల ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.